లైవ్ షోకి తిరిగి స్వాగతం. రఘునందన్ గారు చెప్పండి, వరంగల్లో మీకు కూడా క్యాండిడేట్ దొరుకుతున్నాడా లేదా? వాళ్ళు ఆల్రెడీ దయాకర్ గారి పేరు అనౌన్స్ చేశారు. సరే, ముందేదో రవికుమార్ గారు అన్నారు, ఇది అన్నారు. ఏం జరగబోతోంది ఏంటి అక్కడ? టీడీపీ సరే మీ మిత్రపక్షం కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తుంది, మీరేమో దాని జోలికి ఇంకా అంటే దాకా వెళ్ళినట్లేరు. ఏం జరగబోతోంది వరంగల్లో? సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఎవరన్నా అనుకుంటే ఇక అంతకంటే లేరని ఇంకొకటి ఏముండదు. విజయరామారావు పేరు ఎందుకు వచ్చింది? వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తుగడల కోసం అని చెప్పి ఆల్మోస్ట్ చివరి డే దాకా అన్ని రాజకీయ పార్టీలు సాగదీస్తాయి. 15 మంది అన్ని రాజకీయ పార్టీల దగ్గర 15 దరఖాస్తులు వచ్చినాయి, స్క్రూటినీ అయింది, అందులోంచి 5 పేర్లు అయినాయి, తర్వాత 3 అయినాయి, ఇప్పుడు ఒకటి వస్తుంది, ఒక పేరు బయటకు వస్తుంది. దానికి కూడా ఒక కొంచెం ఆలోచన ఉంటది కదా. ఎత్తుగడల కోసం ఆలస్యం అవుతుంది తప్పితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎట్లున్నాడు దయాకర్ గారు? చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుందేమో అభ్యర్థి విషయంలో అని అనిపిస్తా ఉంది. అంటే 2001 నుంచి పనిచేస్తున్న దాంట్లో ఒకరినైనా గుర్తించినందుకు వెల్కమ్ ఇట్ అని అంతవరకు మంచి అనాల్సిందే కొమ్మినేని గారు. సరే, గెలుస్తారా గెలవకపోతారా, 4,90,3,90,000 మెజారిటీ ఏడికి వస్తుంది అనేది కాలం చెప్తుంది. 2,10,000 గెలిచిన కేసీఆర్ గారు ఉప ఎన్నికలలో ఏడికి వచ్చారో కూడా చూసినాం కరీంనగర్ లో. కాబట్టి కొంచెం వరంగల్లో చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి అధికార పార్టీ అనుకున్నంత అనుకూలంగా కేసీఆర్ గారి మీద ఇప్పుడు 2 జ్యోతి వర్సెస్ నమస్తే తెలంగాణ చాలా తీవ్రంగా యుద్ధం జరుగుతా ఉంది. ఈ పరిణామక్రమం ఏమన్నా అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? కొమ్మినేని గారు, ఇప్పుడు ఇది గతంలో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ సార్. ఇది కొత్తగా ఎవరో రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాదు. UPA 2 హయాంలో రిజిస్టర్ అయినటువంటి ఒక కేసు ఇది. అది కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా అవే చెప్తా ఉన్నాడు. అవన్నీ UPA 2 అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే ఆ ఎఫ్ఐఆర్ లని నమోదై ఉన్నాయి. ఇది రెండోది ఎఫ్ఐఆర్ ఏం కాల, ఒక ఇన్ఫర్మేషన్ వార్త. ఆస్కార్ ఫెర్నాండేజ్ గారు కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రి నుంచి వెళ్లిపోయిన నెల రోజుల తర్వాత PF సమీక్ష సమావేశం పెట్టిన రోజు అక్కడ ఉన్నటువంటి PF ఆఫీసర్ చాలా స్పష్టంగా ఇట్లా జరిగింది సార్, గత మంత్రి గారు ఇట్లా తీసుకున్నారు, దీన్ని సవరించాలని అక్కడ చర్చించినట్టు కూడా చదువుకున్నారు. అయితే కాదు తర్వాత వదిలేశారు. కానీ ఇప్పుడు నిన్న ఈ నమస్తే తెలంగాణలో ఒక వివరణ ఇచ్చారు. ఏదో సెక్షన్ ప్రకారం చూస్తే అది చట్టం ప్రకారం చేశారు. ఆ రోజులో టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా సహారాని నీకు పెద్ద సంస్థగా వర్ణించింది అని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు సంస్థని పెద్ద సంస్థన చిన్న సంస్థన అనేటువంటి విషయాలకు పోయేకంటే ముందు బేసికల్ గా అక్కడ నమోదైనటువంటి కేసు ఏలుగుబంటి సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి, సార్ మీరు చేసినటువంటి మంచి పనులు ఏంది అని చెప్పమని అడిగినప్పుడు ఆయన 1, 2, 3, 4 అని ఇట్లా 10 పనులు చెప్పిండు. ఆ 10 పనులలో ఒక పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కొన్ని ESI హాస్పిటల్స్ ని నిర్మాణం చేయడం కోసం ఒక పెద్ద కంపెనీకి, ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినారు కాంట్రాక్ట్. అది క్యాన్సిల్ చేసి మాకు ఇస్తే మేము ఏదో కొంత మీకు ఇది చేస్తాం, ఫేవర్ చేస్తామని చెప్పి ఆయన చెప్పినట్టు సూర్యనారాయణ అది వాస్తవం. వినాలి అంటున్నా. సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది కాదని చెప్పారు. విచారణ చేసిన అవకాశం లేదు. నీకు అధ్యాయం పెట్టుకున్నా నీకేం దొరకదు, నీకు అభ్యర్థి దొరుకుతున్నాడు, నీకు ఇంకే ఉంటుందండి. మీకు అయిపోయింది కదా. పిజ్జాలా గెస్ట్ హౌస్ కి ఎవరు వస్తారు? ముఖ్యమంత్రి ఇంటికి జాయింట్ డైరెక్టర్ ఎందుకు వచ్చిండు? ఎంతమంది అయినా రావచ్చు, విచారించవచ్చు. మాత్రం తనయుడైనా తప్పు చేస్తే జైలుకి పంపిస్తున్నావు. నువ్వు రాజీనామా చేసి మంచి విచారణకు సహకరించు. ఎన్ని రాజీనామా చేసి కడిగిన ముత్యంలో ఉండేటండి. రైట్, ఓకే. వల్ల జనానికి
కేసీఆర్ గారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదా? దాని మరి అవునా చెప్పండి, నేను తర్వాత చెప్తా. రైట్ కేసీఆర్ ఇంటికి విచారణకు వచ్చిందా లేదా? అరే, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలండి. ఇంత తర్వాత చర్చించుదాం. మేమే చెప్తున్నాం, విచారణలో ఎంతో మంది అధికారులు వస్తారు. Right. విచారణకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు వచ్చింది? ఎఫ్ఐఆర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకుంటున్నారు? ఆ రోజు కేసీఆర్ యొక్క పరిస్థితుల్లో ఆ రోజున ఎఫ్ఐఆర్ చేయడం కాంగ్రెస్ కాదు. చిన్న క్వశ్చన్. నేను ఒక సంపాదకునిగా నాకు మంచి వార్త వచ్చింది. రఘునందన్ గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి సిబిఐ కేసు. ఇది రఘునందన్ గారి డిమాండా బీజేపీ డిమాండా? బీజేపీ డిమాండ్ అయితే మేము ఫ్రంట్ బేల్ వేస్తాం. ఇక్కడ ఒకటి నాకు కొద్దిగా ఎందుకంటే సమాచారం కొరకు అడుగుతా. నేను చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తుంది అక్కడ వరంగల్ ఎన్నికలకు లింక్ పెట్టి మాట్లాడాలి. ఒక నిమిషం సుధాకర్, నేను అడిగింది ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి మాట వాస్తవము. ఆ ఎఫ్ఐఆర్ పిఎఫ్ కు సంబంధించింది కాదు, ఏలుగుబంటి సూర్యనారాయణ గారికి వాస్తవాలు జనాలకు చెప్తుంటే నీకు ఎందుకంటే తొలగిపాటు? దాన్ని తీసుకుపోయి అరే వాస్తవాలు చెప్పని ఎందుకు అకౌంట్ల గురించి నడుస్తుంది. సిబిఐ గురించి అడిగారు, కొమ్మినేని గారు అడిగారు సిబిఐ గురించి, కొమ్మినేని గారు అడిగారు సిబిఐ గురించి. సిబిఐ కేసు ఉందా లేదా మీరు అది చెప్పండి ఫస్ట్. సిబిఐ కేసు కేసు పెట్టలేదు. తులసిరెడ్డి గారికి కేసు లేకుండా విచారణ కాదు, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మాత్రమే. కేసీఆర్ గారి మీద ఉందా కేసు? మరి మీరు అదే అది చెప్పనీయకుండా ఎందుకట్లా గోలగోల? ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా విచారణకి ఎందుకు వస్తారు? రైట్. ఎందుకు సాక్షి కింద మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిరా? మీరు చాలా మందికి ఇస్తున్నారు కదా ఏసీబీ నుంచి సెక్షన్ 41 కింద. అట్లేమైనా విట్నెస్ కింద రమ్మని ఇచ్చిందా? చెప్పు నీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికమైన ప్రకటన. ఇప్పుడు నాకు రఘునందన్ గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, డాక్టర్ నాగేశ్వర గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.